హాయ్ అండి. ఇగో దోశ చేయడానికని బియ్యము మినపప్పు నానబెట్టానండి. అదే ఇప్పుడు వెంటనే మిక్సీ పట్టి దోశ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంచెం ఎంటకెంట ఎట్లా దోశ కొంచెం గట్టిగా వస్తుందని దీన్ని చిన్న టిప్ అండి. చూడండి, ముందు దోశ పిండి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగండి దోశ పిండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇప్పుడు ఎంటకంట చేస్తే కొంచెము దోశ గట్టిగా వస్తుంది కదండి. ఈ మెత్తగా రావాలంటే ఇదిగండి పొద్దున్న రైస్ వండాం కదండి. ఇదండి ఇది రైస్ పొద్దున్న వండింది. ఇది కూడా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి రైస్ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదో ఇది పొద్దున్న వండిన రైస్ అండి, మిగిలిపోయిన రైస్ అని. ఇప్పుడు ఈ దోశ పిండిలో రైస్ మిక్సీ పెట్టాం కదండి, అది కలిపేయాలండి. ఇప్పుడు దోశ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి దోశ. ఇప్పుడు ఎంతకెంత చేయాలంటే మెత్తగా కావాలంటే ఇట్లా మిగిలిపోయిన రైసేనండి. అప్పటికప్పుడు ఏం వండక్కర్లేదు. మనం మిగిలిపోద్ది ఆ రైస్ ఎవరు తినమనుకున్నప్పుడు ఇట్లా మిక్సీ పట్టేసి ఇట్లా దోశకి వేసిస్తే బాగుంటుంది. దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయి, బాగుంటాయి కూడా టేస్ట్. ఇదిగండి ఇప్పుడు బియ్యం అదే రైసు మిక్సీ పెట్టేసాం కదండి. దోశలు మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయండి, సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఇదండి దోశలు చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఇదిగండి ఇది ఎంటకెంట చేసుకుంటేనే బాగుంటుందండి. ఇట్లా ఫ్రిడ్జ్లో 2 రోజులు 3 రోజులు పెడితే బాగోదు, ఎందుకంటే ట్రై చేస్తాం కదా. ఇప్పటికిప్పుడు దోశలు చేస్తే మెత్తగా ఉండాలనుకుంటే ఇట్లా రైసు ఇట్లా మిక్సీ పెట్టేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. వెంటనే చేయాలి, పులవని ఇవ్వకూడదు, అలాగే టేస్ట్ పోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఇది, ఎందుకంటే రైస్ కదా, మళ్ళీ కొంపు వాసన వస్తుంది రైసు. 2 రోజులు 3 రోజులు కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తారు కదా కొంతమంది, అట్లా చేయకూడదు. మనము ఈ అంటకంటే చేస్తామన్నప్పుడు ఇలా రైస్ మిక్సీ పట్టుకోవాలి. మన దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఓన్లీ దోశ పిండి. మళ్ళీ అప్పటికప్పుడు ఇది కావాలంటే కొంచెం మిక్సీ పట్టుకొని దాంట్లో కలిపి వెంటనే చేయొచ్చండి. ఇగో దోశలన్నీ అట్లనే వేయాలి, చాలా బాగా వస్తాయి. ఇదండి చాలా సాఫ్ట్గా వచ్చేవి దోశలు. చూడండి టేస్ట్ సూపర్ ఉంటుంది, దోశలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంటకంటే మిక్సీ పెట్టామని ఏం గట్టిగా ఏమి ఉండవు, చాలా బాగా వస్తాయి దోశలు. చూడండి, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ చిట్కా నచ్చిందంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.